ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణా కటాక్షములు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనం ఇప్పుడు దేవీ నవరాత్రులు చేసుకుంటూ ఎంతో హ్యాపీగా, అంటే అసలు మనకు ఎంత దేవీ నవరాత్రులు అంటేనే మనకు ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. చాలా హ్యాపీగా అందరూ చేసుకుంటున్నారు, అమ్మవారికి చాలా భక్తిగా చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. అయితే మనం బాబావారికి కానీ అమ్మవారికి కానీ ఏ దేవీ దేవతలకైనా మనం ఎందుకు అలాగా మనం అన్ని పూజలు అన్నీ చేసుకుంటూ ఉంటాము అంటే కనుక వారి మీద మనకున్న భక్తిని ప్రేమను తెలుపుకోవడానికి ఇవి సాధనాలుగా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర మనం ఏం చేస్తే వాళ్ళు సంతోషపడతారు అని మనం ఎలా అయితే ఆరాటపడతామో అలాగే మనం అమ్మవారి దగ్గర కానీ దేవీ దేవతల దగ్గర చేసుకునే యాక్టివిటీస్ ఏవైనా కూడా మన ప్రేమను ఎప్పుడు వ్యక్తం చేసేదిగా ఉంటుంది. ఈ పూజా విధులు కానీ, నమస్కారం చేయడం కానీ, అగరబత్తీలు వెలిగించుకోవడం, పువ్వులు సమర్పించుకోవడం, ఇలా భక్తి వల్ల వచ్చిన ఇవన్నీ కూడా ప్రేమ నుంచి పుట్టినవే కదా ఫ్రెండ్స్. ప్రేమను వ్యక్తం చేస్తున్నంత వరకు కూడా అవి నిజమైన పూజా విధులు. అలా కాకుండా వాటిని ఏదో అంటే వాళ్ళంత బాగా చేశారు దానికి అట్లా మనం కనుక ఎప్పుడైనా చేశామంటే కనుక అది దానికి విలువే లేదండి. ఇప్పుడు కూడా మన ప్రేమను వ్యక్తం చేయడానికి మనం చేసుకునే విధానంలో మనం చేసుకోవాలి. అప్పుడు మనం చేసే పని ఏదైనా సరే మన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నంత వరకు మనం ఏం చేసినా సరే అది పూజే అవుతుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీతో పంచుకోవాలి అనుకున్నానండి. అయితే మరి మన సాయినాథుడు ఈరోజు మనకుగా ఏమి సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా? మరి అంతకంటే ముందుగా మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తారని కూడా ఆశపడుతూ ఉన్నాను. మరి మన సాయినాథుని సందేశం తెలుసుకుందామా? బిడ్డ, ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు అంతలా బాధపడుతూ అంతగా ఏం సమాప్తం అయిపోయింది, నష్టం జరిగిపోయిందని అలా దుఃఖిస్తూ కూర్చున్నావు? నీ కర్తవ్యం గొప్పది అయినప్పుడు కష్టాలు కూడా గొప్పగా ఎదురవుతాయని నీకు తెలియదా? వాటిని ఎదిరించాలే కానీ ఇలా ఏడుస్తూ కూర్చుంటావా? చెప్పు. నిరాశని గొప్పది చేసేటటువంటి ఏ కథ నిన్ను నీలా నిలబెట్టలేదు. గుర్తుంచుకో. ముందు నీలో నిండుకుపోయినటువంటి నిరాశ నిస్పృహలన్నిటినీ కూడా బయటకు పంపించేయాలమ్మా. ఆ తర్వాత నీ మెదడు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, మంచి ఆలోచనలు చేస్తుంది. ముందుగా దేనిపైన కూడా నువ్వు ఎక్కువగా నిరాశ చూపవద్దు. ముందు అసలు నువ్వు చేసేటటువంటి పైన దృష్టి సారించు తల్లి. ఆ తర్వాతే కదా జీవితంలోకి వచ్చేటటువంటి విజయం నీకు పరిచయం అవుతుంది. జీవితంలో అసలు సాధ్యం కానటువంటి ప్రయాణం ఏమిటో తెలుసా? అసలు ప్రారంభించినటువంటి పనే అసలు ప్రతి ఒక్కరికి కూడా అసాధ్యంగా కనిపిస్తుంది. అంతే తప్ప అలా ప్రతిసారి ఏ పని మొదలు పెట్టకుండానే ఆ పని అసలు విజయం అవుతుందో లేదంటే నాకు సరైనదో కాదో అని నీలో నువ్వే అన్నీ కూడా ప్రశ్నలు రేకెత్తించుకుంటూ జరుగుతుందా లేదా అని ఇలా నీలో నీవే మదన పడిపోతూ కూర్చుంటే ఎప్పుడు కూడా ఆ విజయం నిన్ను వరించదు బిడ్డ. నీలో ఇంకా ఆత్మస్థైర్యం కూడా నిండుకోదు ఎప్పటికీ. అందుకే చెబుతూ ఉంటాను, దేనిపైనా కానీ ఆశను పెంచుకోవద్దు అని, ఎక్కువగా నిరాశను చూపవద్దు. అది ఏదైనా కానీ వస్తువైనా లేదా నువ్వు చేసేటటువంటి పనైనా సరే ఆశగా చేయాలి. అలాగే మనకు విజయం వరించాలి అనేటటువంటి మక్కువతోనే ఎదురు చూడాలి. అంతే తప్ప అందులో నేను అపజయం పాలవుతానేమో, అది నాకు అసలు సరిపోదేమో ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎక్కడైతే ఆగిపోతావో అక్కడే నీకు ఇక వదలకుండా ఆగిపోగలవు. బలహీనులు మాత్రమే ఎప్పుడు కూడా ఆలోచనలలో మునిగిపోతూ ఉంటారు. కేవలం బలవంతులు మాత్రమే జరగబోయే వాటి గురించి పట్టించుకోకుండా ఏది జరిగినా కూడా
మన జీవితంలో అది మంచి అయినా చెడైనా సరే మనకు ఒక గుణపాఠంలా మారుతుంది. చెడు అయితే అది మంచి అయితే మన అదృష్టంగా మారుతుంది అని చాలా సున్నితంగా మనకు మనము నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఉండకుండా ఏది మొదలు పెట్టకుండా ముందు నుండే నువ్వు ఇలా నిరాశగా కూరుకుపోతూ ఉంటే నేను నిన్ను ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాను తల్లి. ప్రతి ఒక్కరికి కూడా తమ సొంత కథ మొదలుకే ఉంటుంది. ఇతరుల కథ అలాగే బలహీనమైనటువంటి క్షణాల నుంచి బలహీనమైన రోజుల గురించి గతం గురించి పూర్తిగా ఆలోచించడం ఎప్పుడైతే మానేస్తావో అప్పుడు నీవు రేపటి గురించి నీ జీవితంలో రాబోయేటటువంటి మంచి రోజులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు నీ మనసును గాయం చేశారని కొంతమంది మనుషులను దూరం చేసుకుంటున్నావు కదా. అలా కొంతమంది మనుషులను దూరం చేసుకోవడం వల్ల ఇప్పుడు నీకు ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయిందా? దానికి పరిష్కారం నీకు లభించిందా? లేదు కదా. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనతో కఠినంగా వారు మాట్లాడవలసి వచ్చిందో అర్థం చేసుకోవాలి. కానీ 100కి 99 మంది అలాగే 99 సమస్యలు కూడా వీటి వల్లనే తీరిపోయినట్లుగా భావించాలి. వారు అసలు మన పట్ల ఎందుకు మాట్లాడారో కూడా అర్థం చేసుకోవాలి. ముందు వాళ్ళ గురించి వదిలేసాయి, గతం గురించి కూడా వదిలేయి. నిన్ను నువ్వు పూర్తిగా ఆలోచించుకోవడం మొదలుపెట్టు. నీ గురించి నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే రేపటి నీ భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు? నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరు సమాధానం చెప్తారు? వారు ఎంతో కష్టించి నిన్ను ఎంతో మంచిగా అభివృద్ధి పరిచి ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎందుకు చెప్పు? నువ్వు ఇలా నిరాశలో కూరుకుపోతూ ఉంటే వారు చూస్తూ ఉండడానికా? లేనిపోని కోపాన్ని చూపిస్తూ ఇంట్లో వారిపై ప్రదర్శిస్తూ వస్తున్నావు. దేనికోసం అలా కొంతమందిని నువ్వు నమ్మి మోసపోయి చివరికి అదంతా కూడా కేవలం నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిపై చూపించడం అసలు మంచి పనే కాదమ్మా. నీ మనసుకు గాయం చేసిన వారిని దూరం చేసుకుంటున్నావు కదా. ఇక వారు కూడా దూరం అయిపోయారు, అంతటితో పరిష్కారం కూడా అయిపోయిందని అనుకుంటున్నావా? నీకు ఉన్నటువంటి బంధం కూడా తెగిపోయింది అనుకో. లేదా జీవితంలో వారితో నీకు మరలా ముడిపడి ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజున నీకు దగ్గరవుతారు తల్లి. అంతేగాని నువ్వు జరిగిపోయినటువంటి గతం గురించి తలుచుకుంటూ రేపటి నీ భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచి అర్థం చేసుకోవద్దమ్మా. అలాగే ఏ ప్రయత్నం మొదలు పెట్టకుండా ఆ పనిలో నీకు విజయం వరించాలి అని కూర్చుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా జరగనటువంటి పనే కదా. అలాగే నా సహకారం కూడా నీకు అసలు లభించదు. ఏదైనా సరే కానీ నువ్వు మొదలు పెట్టాలి, ఆ పనిలో నువ్వు ఇష్టత చూపించాలి, అలాగే కాస్త అయినా శ్రమించాలి కదా. ఆ తర్వాత ప్రతిఫలం నువ్వు నన్ను అడగాలి. అలా కాకుండా ఇప్పటి వరకు నేను జీవితంలో ఎలాంటి బంధాన్ని కూడా సంతోషంగా ఆస్వాదించలేకపోయాను, ఎవరితో కూడా సంతోషంగా 4 రోజులు కూడా గడపలేదు, అలాగే నాకు కావలసినటువంటి మంచి ప్రేమను నేను అందివ్వలేకపోయాను, కనీసం నన్ను నేను నిలబెట్టుకోవడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా విఫలం అవుతున్నాను అని నిరాశగా ఉంటున్నావమ్మా. అసలు ముందు నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నావు? ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక పనిని ఎంచుకున్నావు అంటే ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నావు, దాన్ని సక్రమంగా నిర్వర్తించేటటువంటి బాధ్యత కూడా నీకు ఉండాలి కదా. ఒక పనిని అనుకుంటే సరిపోదమ్మా, దానిని పూర్తి చేయాలి, దానినే నీ ఇష్టదైవంగా భావించాలి. పనే దైవంగా భావించిన వారు నువ్వు ఎప్పుడైనా విజయం పొందుతారు. నీ నవ్వు వెనుక ఉన్నటువంటి ఎవరైతే గనక నీ ప్రేమను గుర్తిస్తారో, ఎవరైతే గనుక నీ వెనుక ఉన్నటువంటి అర్థాన్ని కూడా నీ మౌనం వెనుక ఉన్నది గుర్తిస్తారో వారే నీకు నిజమైనటువంటి ఆప్తులు, బంధువులు. మరి ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఏ బంధంలో కూడా నీకు అలాంటి మార్పులు ఏమైనా కనిపించాయా? లేదంటే అలాంటి ప్రవర్తన నీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదు కదా. మరి ఇక అలాంటి వారి గురించి ఆలోచించనే వద్దు. ముందు నువ్వు మొదలు పెట్టాలనుకున్నటువంటి ప్రయత్నం వైపు, అలాగే నీ లక్ష్యం వైపు నువ్వు దృష్టి సారించు తల్లి. ఆ తర్వాత ప్రతి మనిషి కూడా కొన్ని అలవాట్లకు బానిస అయినట్టుగా ప్రతి మనసు కూడా కొన్ని మనసులకు బానిస అవుతుంది అనేది నిజమే, నేను ఒప్పుకుంటాను. నీ మనసు ఎంత బాధగా ఉందో, అలాగే నీ మనసులో నువ్వు గూడు కట్టుకున్నటువంటి ఆ బాధ కూడా అంతా కూడా ఎన్నో నిద్ర లేనటువంటి రాత్రులు ఈ బాబాకు తెలుసు. బాధించేటటువంటి మనసు కాదు నీది. ఎవరిపై కూడా అనవసరంగా మాట కానీ చెయ్యి కానీ చేసుకునేటటువంటి మనస్తత్వం కలదానివి కాదు. అంతకంటే కూడా నీకు నీ మంచి జీవితానికి కూడా ఒక అర్థం ఉండేటటువంటి గొప్ప బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. అలాగే నీవు జీవితంలో కలలు కన్నటువంటి మంచి ఆనందకరమైనటువంటి రోజులను కూడా నీకు పరిచయం చేస్తాను. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీకు దేని గురించి అయితే వెనకడుగు వేస్తూ ఉన్నావో, ఏ బంధం దూరమైపోయి ఉందని బాధపడుతూ ఉన్నావో,
వారి కోసం నువ్వు నీ జీవితాన్ని అక్కడ ఆపేసి ఇలా నిరాశలో కూరుకుపోకూడదు అనేదే నా బాధమ్మా. వారి గురించి ఇలా ఆలోచిస్తూ ఎన్ని రోజులని ఇలాగా దుఃఖిస్తూ ఉంటావు చెప్పు. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు కూడా మోసం చేయరు. భయపడవలసింది కేవలం తీయగా మాట్లాడే వారితోనే. మనసులో అసూయ పెంచుకున్నారు, సమయం వచ్చిందే మారిపోయారు కనుక వారి బలహీనత అలాగే వారి మోసం ఇప్పుడైనా నీకు అర్థమైంది కదా. వారి గురించి పూర్తిగా మర్చిపో. ఈ ముగ్గురిని కూడా ఎప్పుడు నీ దగ్గరికి రానివద్దు తల్లి. మనకు విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని, వీరిని ఎప్పటికీ కూడా నీ దగ్గరికి చేరనివ్వద్దు తల్లి. అదృష్టం ఉంటే ఏమిటో నీకు తెలుసా? ధనము ఆస్తులు ఉండడం కాదమ్మా, చేతి నిండా పని ఉండి కడుపు నిండా తిండి దొరకడమే, కంటి నిండా నిద్రపోవడమే, కష్ట సుఖాలను పంచుకోగలిగేటటువంటి గొప్ప సన్నిహితులు కలిగి ఉండటమే నిజమైనటువంటి అదృష్టం. ఆ అదృష్టమే నీ దగ్గరికి రాబోతుంది. ధనంతో పాటు అలాగే నీకు చేతి నిండా పని దొరికేటటువంటి అవకాశాన్ని ఈ బాబా నీకు కల్పించబోతున్నారు. ఈసారి నీకు చేసేటటువంటి ప్రయత్నం కేవలం నీపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. అలాగా ఎందుకు చెప్తున్నానో తెలుసా నీకు? ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి ప్రయత్నం మొదలు పెట్టలేదు. కేవలం ఇంతవరకు నువ్వు ఒక మాయా ముసుగులోనే ఉండిపోయావు. దానినే నీ జీవితం అని చెప్పి పొంగిపోయావు. కేవలం ఆ ముసుగులో ఉండి ఎవరిని కూడా పట్టించుకోనే అంత లోతుగా వెళ్ళిపోయావు. ఇప్పుడైనా తేరుకున్నావు కదా, సంతోషం. కాకపోతే ఒక్కటైతే గుర్తుంచుకోమ్మా, ఇప్పుడు నువ్వు నీకు రాబోయేటటువంటి అవకాశాన్ని మంచి ప్రతీకారంగా తీసుకుని ఆ అవకాశాన్నిపై దృష్టి సారించి నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకో. అప్పుడే నీకు విజయం అంటే ఏమిటో, జీవితం అంటే ఏమిటో, అదృష్టం అంటే ఏమిటో, ఆనందం అంటే ఏమిటో, నిజమైనటువంటి తీపి బంధం అంటే ఏమిటో ఈ బాబా నీకు రుచి చూపిస్తాడు. అప్పుడు అడుగు, బాబా నా జీవితం ఏమిటి ఇలా చేశావు అని. అప్పుడు అడుగు, నువ్వు నాకు ఏమి ఇచ్చావు బాబా అని. అప్పుడు నీకు నీ తండ్రిగా, నీ గురువుగా ఈ సాయి ఏమి ఇచ్చాడో పూర్తిగా అర్థమవుతుంది తల్లి. అంతవరకు కాస్త ఓర్పుగా ఉండు. నీకు ఈ లోపలే, విజయదశమి లోపలే, ఈ నవరాత్రులు గడిచే లోపే నీకు మంచి అవకాశాలనేవి నీ జీవితంలో కల్పించి నీకు విజయం పొందేలా నేను చూస్తాను. నీకు నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని బాబా వారు చెప్తున్నారు. ఫ్రెండ్స్, సర్వే జన సుఖినో భవంతు.